చాలా బాగుంది. మీరు డైరెక్టర్ అయిన విధానం ఏదైతే ఉందో చక్కగా ఒక మంచి స్టోరీ లాగా ఉన్నది. రామం రాఘవం ఆ టైటిల్ కూడా చాలా క్యూట్గా ఉంది అసలు. దాంట్లోనే మీరు ఏదైతే టీజర్ ఒకటి రిలీజ్ చేశారో దాంట్లో చూస్తే ఒక తండ్రి కొడుకు కోసం కొడుకు ఎదగాలి, వీడెందుకు ఇట్లా అయిపోతున్నాడు అనే ఒక పెయిన్ ఆయనలో కనిపిస్తూ ఉంది. ఆయన అనుకున్న విధంగా మీరు తయారు కావట్లేదనే బాధ. ఆ టీజర్ చివర ఒకటి ఉంది, నేనంటే వాడికి ఇంటి పేరు ఇచ్చాను కానీ నేను తండ్రిగా ఇంటి పేరు ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి. సో చూస్తే డైలాగ్స్ కూడా ధనరాజ అంటే నేను శివప్రసాద్ గారు అందరం కలిసి రాసుకున్నానండి. అంటే కథ చెప్పేటప్పుడే కొన్ని డైలాగులు వస్తాయి. దర్శకుడు కూడా అంతకుముందు దర్శకుడు కూడా అవడం వల్ల కొన్ని ఏంటంటే పర్టికులర్గా నేను మంచి మాటలు విని చాలా రోజులు అయిందండి. మంచి అంటే ఈ ఎక్కడో చోట ఇది ఎప్పటికీ నిలిచిపోయే మాటలు మనం రాయలేమా? ఓకే, కానీ మనం కొత్తగా వెంటాడే మాటలు వెంటాడాలి. రెండోది ఏంటంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు వాడిన పదాలని మళ్ళీ మనం వాడతాం. అంతే కదా, అయ్యే మనం ఆ సీన్కి దేన్ని సమకూర్చాము అనేది కరెక్ట్గా ఉంటుందండి. అంటే అవసరం లేని చోట కామెడీ సీన్ పేలదు, అవసరం లేని చోట ఎమోషన్ సీన్ పేలడు, ఏది పేలదు. ఆ అవసరాన్ని బట్టి ప్రతి సీను దాని ఇంపాక్ట్ మారిపోతుంది. అలా మంచి సీన్స్ రాసుకున్నప్పుడు మంచి మాటలు కూడా ఉండాలి కదని నా తాపత్రయం. అదే ఈ సినిమాకి మాటలు థియేటర్ నుంచి బయటకు వచ్చినాక తోటాల్లా గుచ్చుకుంటాయి. సో అంటే ప్రధానంగా ఈ కథ తండ్రి కొడుకుల కథ కాబట్టే రామం రాఘవ అని పెట్టారా అట్లా పేరు? తండ్రి రామం, కొడుకు రాఘవ. ఫస్ట్ ఈ సినిమాకి నేను తనయుడు అనుకున్నాను టైటిల్. అలా ఇంకో 2-3 అనుకున్నప్పుడు మా ప్రభాకర్ ఆరిపాక ఆయన కూడా మంచి రచయిత. ఓకే, ఏమంటే ఒక టైటిల్ చెప్తాను, మన సినిమాకి ఎలా ఉంటుంది చెప్పాను నేను. సార్ చెప్పండి సార్ అని. రామం రాఘవం అన్నారు. వినంగానే సౌండ్ ఒక వైబ్రేషన్ ఇచ్చింది. కథలో ఆల్రెడీ ఆయన పేరు దశరథ రామం, ఓకే, నా పేరు రాఘవ. పాత్రలకి కరెక్ట్గా సరిపోయింది. రెండోది ఏంటంటే రాముడన్న రాఘవన్న ఒకరే. అదే తండ్రిలాగే, అంటే తండ్రి షాడోనే కదా సార్ కొడుకు. ఆయన రాముడైనప్పుడు కొడుకుని కూడా రాముడిని చేద్దాం అనుకుంటాడు. అన్నిటికీ కరెక్ట్గా ఉంది. మంచి తెలుగులో మంచి చక్కటి టైటిల్, చాలా రోజులు అయింది వచ్చి. అందుకని నేను మీకు టైటిల్ లోగో చూస్తే తండ్రి షాడో నుంచే కొడుకు వస్తాడు, అక్షరాలన్నీ ఎర్రగా ఉంటాయి, అంటే బ్లడ్ రిలేషన్ అని చెప్దాం అనుకున్నాను. ఓకే, అది రక్త సంబంధం. అంటే ఇది ఎవరో ఒకరు గుర్తించిన చాలు అని అలాంటి విషయంలో కూడా నేను కేర్ తీసుకున్నాను. అంటే ఇది గుర్తించి సింబాలిక్ గా కూడా ఉండాలి. అందుకని రామం రాఘవం ఆయన ప్రభాకర్ ఆరిపాక గారు పెట్టింది. బట్ కథకి చాలా యాప్ట్. ఒక నటుడుగా తెర మీద నటిస్తూ కెమెరా ముందు, సో మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకోవటం ఇది ఎలా అనిపించింది? మళ్ళీ సముద్రఖని లాంటి ఆయన ఈజ్ హిమ్సెల్ఫ్ ఒక వెరీ గుడ్ డైరెక్టర్. సో పైగా ఆయన డైరెక్షన్లో మీరు చేసి ఉన్నారు గతంలో. సో ఎలా ఉంది ఈ ఎక్స్పీరియన్స్, ఎలా ఉంది ఇది? చాలా అంటే అది చాలా చాలా టఫ్ జాబ్ సార్, అది వివరించలేము. చాలామంది చేస్తున్నారు కాబట్టి ధైర్యం తెచ్చుకోగలిగాను నేను. మహానుభావులు ఎంతోమంది అన్ని క్రాఫ్ట్లు చేశారు. ఇంకా నేను దర్శకత్వం, యాక్టింగ్, ఆటలు ఇలాంటివి స్క్రీన్ ప్లేలు చేసుకున్నాను. కానీ చాలామంది నిర్మాతగా ఉండి, మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి, ఎడిటర్గా ఉండి చాలా చేసుకున్నాను. సో నా పాయింట్కి వస్తే సార్, అక్కడ ఇంకొక భయం ఏంటంటే మీరు అన్నట్టు మా ప్రభాకర్ ఆరిపాక గారు దర్శకులు, పృథ్వీ పోలవరపు గారు డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కథ ఇచ్చిన శివప్రసాద్ ఆయన డైరెక్టర్, సముద్రకని గారు డైరెక్టర్. నలుగురిని డైరెక్ట్ చేయాలి. అంటే తప్పేదైనా ఉంటే చెప్పి ఇది చేస్తారు, అది చేస్తారు అనే ఎక్కడ నాకు ఒక భయం కూడా లేదు సార్. ఈ సినిమాలో నేను సముద్రకని గారిని డైరెక్షన్ చేసింది ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. ఓకే, ఇక్కడ పడుకోమంటే పడుకున్నారు, నుంచోమంటే నుంచున్నారు. ఒకటే మాట చెప్పాడు, ఈ సెట్లో మీరు డైరెక్టర్. ఆయన ఇలాగే చెప్పాడు, నువ్వు కూడా కాదు, ఈ సెట్లో మీరు డైరెక్టర్, నేను ఆర్టిస్ట్. నా జాబ్ ఆర్టిస్ట్గా చేయడానికి వచ్చాను. మీరు ఏం చెప్తారో, మీకు ఎలా కావాలో మీరు తీసుకోండి.
ఒక్క కరెక్షన్ కూడా నాకు చెప్పలేదు. 2 మళ్ళీ సముద్రగని గారి కంటిన్యూ చేసే లోపల ఇదేంటంటే యాక్టర్ ధనరాజ్ని డైరెక్టర్ ధనరాజ్ డీల్ చేయగలదా లేదా అనేదే నాకు టాస్క్ ఉండేది. యాక్టర్ ధనరాజ్ డైరెక్టర్ ధనరాజ్కి ఏం కావాలో ఇవ్వగలడా అనేది ఉండేది. నాలో నాకే సంఘర్షణగా చేసుకున్నాను సార్. ఇద్దరు ఉన్నారు, యాక్టర్ ధనరాజు, డైరెక్టర్ ధనరాజు. ఆ ధనరాజ్ చెప్పింది నేను చేయగలనా, ఈ ధనరాజు ఆ ధనరాజు అడిగింది ఇవ్వగలడా, ఇదే సార్ ఫైట్ నాకు తప్ప నాకు వేరే ఏం లేదండి 100%. ఓకే. తర్వాత డబ్బింగ్ రూమ్లో సముద్రకని గారు డబ్ చెప్పి చెన్నైలో చెప్పించాను. తెలుగు కూడా నేను పట్టుబడి ఓకే ఒక 6 రోజులు టైం తీసుకొని ప్రతి మాట స్పష్టంగా వినిపించేటట్టు. ఎందుకంటే ఆయన విమానంకు డబ్బింగ్ చెప్పారు, అంతకుముందు ఆకాశవాణి అని ఒక సినిమా చెప్పారు. విమానంలో కూడా చిన్న తెలుగు అక్షరాల్లో మనకున్న తమిళ్లో లేవు. మనం ఇప్పుడు శంకర్ అని పిలిస్తే వాళ్ళు శంకర్ అని పిలుస్తారు, కొన్ని ఉన్నాయి. అవి ఎప్పటికీ టంగ్ ట్విస్టర్సే వాళ్ళకి. అన్న లేదన్నా ఆ పాత్రకు ప్రాణం నేను ఎవరితోనే చెప్పించవచ్చు, కానీ మీరు చెప్తే ఉంటుంది, లైవ్లీనెస్ ఉంటుంది. 2 మీ వాయిస్ అందరికీ తెలుసు, జనాలకి ఖచ్చితంగా మన సొంత గొంతు అయితే బాగుంటుందన్న. అంటే ఇంకా దాన్ని ఇంకా ఓన్ చేసుకునే విధానం ఇంకా ఇదిగా ఉంటుంది కదా సార్. అంటే పాత్ర ఒకటి చేస్తుంటే మాట ఇంకొకరిది అన్నప్పుడు తెలియకుండా ఒక చిన్న ఇది వస్తుంటుంది. అందుకని చెప్తే సరే అని ఒక 6 రోజులు డబ్బింగ్ చెప్పిన తర్వాత 6 రోజులు టైం తీసుకున్నారా? వచ్చారండి. ఆయన బిజీలో 8 o'clock అంటే నేనన్నా 8:30కి వెళ్ళాను, కానీ ఆయన 8కి వచ్చి సినిమా అంతా చూసుకుంటూ ఏడ్ చేశాడండి. ఆయన ఏడ్ చేసి నన్ను కౌగులించుకొని ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క అర్థం ఉంది, ఏదో నార్మల్గా పెట్టలేదురా నువ్వు, ఇది అంటే డబ్బుల విషయంలో ఎలా వస్తుంది ఏంటి అనేది ఎవరూ చెప్పలేము. పేరు మాత్రం ఖచ్చితంగా మంచి పేరు నాకు సినిమాకి తీసుకొస్తారా, నీకు కూడా తీసుకొస్తుంది అన్నారు. థ్యాంక్స్ అండి, మీలాంటి వాళ్ళు చెప్తే నాకు ఇంకా అదే ఇప్పుడు కూడా ఆ ఎనర్జీయే నన్ను ఇంకా నడిపిస్తుంది. అదే మనం చేసుకున్న వర్క్ సినిమా సంబంధించి డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా వరకు తెలిసిపోతుంది అంటారు. అంతే, డెఫినెట్గా తెలిసిపోతుంది. ఎవరిని మనం మోసం చేయలేము. మనం డబ్బింగ్ ఇన్ఛార్జిని కూడా మోసం చేయలేము. ఎందుకంటే 100 సార్లు నాతో పాటు సినిమా చూస్తారు కదా. నేను ఎవరో ఒకళ్ళు ఈ 24 క్రాప్స్లో డిఏలో కానీ 5.1లో కానీ డబ్బింగ్లో కానీ సింకింగ్లో కానీ లొకేషన్లో కానీ ఆన్లైన్ ఎడిటర్ కానీ ఎవరో ఒక్కలైనా ఏదైనా బాగోలేదంటే కరెక్ట్ చేసుకోవచ్చేమో అని నేను వెయిట్ చేశాను సార్. దేవుడు చేయాలి కదా సార్ డెఫినెట్గా. అంటే థియేటర్లో జనాలు అందరితో తిట్టించుకోవడం కన్నా ముందు వీళ్ళిద్దరితో తిట్టించుకుంటే జనాలు మెచ్చుకుంటారు కదా సార్ డెఫినెట్గా. ఎందుకంటే నా వెనకాల ఒక డైరెక్టర్ అనేది కొత్త జాబ్ ఒకటి ఉంది. చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా రానప్పుడు ఎందుకు చేసావు అనే మిస్టేక్ ఇంకా అటు కాకుండా ఇటు కాకుండా పోతాం. ఎవ్వరు చెప్పలేదు సార్. అంటే నా మీద ప్రేమతో చెప్తున్నారేమో అని క్రాస్ చెక్స్ కూడా చేసుకుంటుంటాను 100%. ఏం బాగుందని నువ్వు అలా అంటే ఏం తక్కువ ఏం మాట్లాడతావు అని చెప్పి నా మీద రివర్స్ అయిన వాళ్ళు ఉన్నారు అనమాట. అయితే ఓకే వర్క్ అయిందనమాట. అట్లా సార్. మీరు నటుడుగా ఎంతోమంది నవ్వించారు, ప్రధానంగా మీరు కమెడియన్. ఒక జబర్దస్త్ షో ద్వారా కూడా దాన్నే మీరు మీ బలం ఏంటో చూపించారు. సో అంటే మీ బలం, మీ స్ట్రెంగ్త్ అంతా కూడా ఎక్కువగా ఆ కామెడీ సైడ్ ఉంది కదా. అలాంటిది మీరు డైరెక్టర్ అవుతూ ఇలాంటి ఒక ఎమోషనల్, ఒక తండ్రి కొడుకుల కథని తీసుకోవటం అంటే ఏ ధైర్యంతో చేశారు? ఎందుకని మీరు కామెడీ స్క్రిప్ట్ కాకుండా ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకున్నారు? నేను జబర్దస్త్లో చేసేటప్పుడు కూడా సార్, జబర్దస్త్ షో కామెడీ షో కదండి, కొన్ని ఎమోషనల్ స్కిట్స్ చేశాను నేను. మీరు చూస్తే పైరసీ మీద ఒక స్కిట్ చేశాను, ఒక ఆర్టిస్టుల మీద ఒక స్కిట్ చేశాను. బహుశా మీరు వెనక్కి వెళ్ళి చూస్తే నాకు ఫస్ట్ నుంచి ఒక ఎమోషన్ అంటే బాగా ఇష్టం అండి. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఎదుర్కొన్న స్వీయానుభవాలు కూడా ఉండొచ్చు. నేను ఎంత పగలబడి నవ్వుతానో పక్కన వాళ్ళు జోకేస్తే, వాళ్ళు చిన్న మాట ఏదైనా వాళ్ళ జీవితం గురించి చెప్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది సార్. నేను థియేటర్లో కూర్చొని చాలా సినిమాలకు ఏడుస్తుంటాను. ఓకే, నాకు చాలా ఇష్టం. నాకు తెలియకుండా లోపల నుంచి అది పక్కన ఎవరైనా చూస్తున్నారా అంటే ఖచ్చితంగా ఆపుకోలేనండి నేను. మీరు ఎన్నో సినిమాలు చేసినా ఒక నటుడైనప్పటికీ కూడా
ఖచ్చితంగా సార్. సో ఆ ఎమోషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసి నాకు ఒక ఆర్ఆర్ ఏదైనా వేసి ఏదైనా వినిపిస్తే చాలా ఏడ్చేస్తాను నేను. ఉమ్. అంటే నేను సెన్సిటివ్ లేకపోతే అలా ఏం చెప్పట్లేదండి. నాకు అలాంటిది ఏదైనా సీన్ కానీ విమానం క్లైమాక్స్ చూశాను అనుకోండి, యాక్ట్ చేసేటప్పుడు నేను ఉన్నాను, కథ మొత్తం నేను ఉన్నాను, ఇప్పటికీ ఏడుస్తాను నేను. అదే. సముద్రగని గారు చెప్తుంటారు, నేను ఎందుకు అన్నిసార్లు ఏడుస్తూ ఉంటాడు ఆయన. అంటే అది ఎప్పుడు చూసినా ఆ పెయిన్ అలాగే ఉండిపోద్దండి. అదే. అలాగా నేను ఈ సినిమా వచ్చేసరికి ఏంటంటే సార్, కామెడీగా సినిమాలో కూడా 4-5 సినిమాలు హీరోగా చేశాను నేను. ఒక బలమైన కథ చెప్పాలి, ఒక నిజాయితీ గల కథ చెప్పాలంటే అందులో ఒక పెయిన్ ఉండాలి. అదే. నేను చెప్పబోయేది మళ్ళీ ఈ సినిమా వరకు వచ్చేసరికి నాకున్న ఛాలెంజెస్లో సముద్రకని గారు రఘువర్ణ్ అని చెప్పి విఐపి అని చెప్పి ధనుష్ గారికి ఫాదర్గా చేస్తున్నారు. డాన్ శివకార్తికేయ కాలేజీ డాన్ చేస్తున్నారు. తర్వాత ఆయన ఫాదర్గా చేసింది నాకే. ఓకే. సో శివకార్తికేయన్కి ధనుష్ లాంటి వాళ్ళకి ఫాదర్గా చేసిన ఆయన ఎంత బలంగా ఈ స్క్రిప్ట్ నచ్చకపోతే, ఎంత ఆయన కదిలించకపోతే, ఆయన 35 రోజులు ఇచ్చారు ఈ సినిమాకి. ఆయనకున్న బిజీ, అక్కడ ఏమో హనుమాన్ జరుగుతుంది, ఆయన డైరెక్షన్ చేద్దామని చెప్పి ఇది ఉన్నారు. ఆయన బ్రో సినిమా అప్పుడు వెళ్ళి చెప్పి బ్రో రిలీజ్ వరకు వెయిట్ చేసి కరెక్ట్గా తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసారు అనమాట. తీసుకుని వచ్చి బ్రో నుంచి తీసుకొని వచ్చేసారు. ఎంత నవ్వినా కూడా సార్, అలానే ఈ సినిమాలో కామెడీ లేదని కాదు, ఉంటుంది. అంటే మళ్ళీ జనాలకి మళ్ళీ అది నేను రాంగ్ ప్రొజెక్ట్ అవుతుంది. ఈ రాఘవ అనే ఒక క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో ఎండ్ వరకు అలాగే బిహేవ్ చేస్తుంది. కొద్దిసేపు ఏదో నవ్వించి, కొద్దిసేపు ఏదో ఏడిపించి, సెటిల్గానే ఉంటుంది. డెఫినెట్గా సెటిల్. కానీ మీకు ఆర్టిస్ట్ సత్య ఉన్నాడు, 30 years పృథ్వీ గారు ఉన్నారు, ఇంకా అమృతం ఆయన మన వాసు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి, మన సునీల్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాకపోతే ఇదేంటంటే ఏమవుతుందో నేను చెప్పలేను కానీ సార్, ఖచ్చితంగా ఒక మంచి సినిమానైతే మనం చూసి బయటకు వచ్చామని ప్రేక్షకులు అనుకుంటారు. అదే అండి నా గోల్, అంతే. అందుకనే ఇలాంటి సబ్జెక్ట్ చేసుకున్నాను నేను. నెక్స్ట్ రాసుకునే ప్రతి దాంట్లోనూ కూడా ఓ ఎమోషన్ అయితే ఉండాలి కథలో అనేది కదిలించాలి, ప్రేక్షకుడిని కదిలించే విషయం అయితే ఉండాలి. అదే అంటే మీరు నాకు టైటిల్తోనే చాలామందిని మీరు ఆకట్టుకున్నారు. ఇది ఏదో ఒక మొత్తానికి ఒక సెన్సిటివ్ లేదా ఒక సెన్సిబుల్ కథని చెప్పదలుచుకున్నట్టున్నాడు, తండ్రి కొడుకుల కథ అనేటప్పటికి. టీజర్లో చూసిన తర్వాత కూడా అంటే మీరు విమానం సంగతి చెప్పారు కదా, అందులో కూడా కొడుకుని ఆ విమానం ఎక్కాలి అనే కళని తీర్చడం కోసం ఒక తండ్రి పడే ఎన్ని కష్టాలైనా పడతాడు ఒక తండ్రి అనేది అందులో ఆయన సముద్రకని చేశారు, చూపించారు. ఇక్కడ చూస్తే మీరు ఆ కథలో సార్, మేము అనుకున్నప్పుడు అంటే డైరెక్టర్ అనుకున్నప్పుడు 2 కాళ్ళు ఉండవండి ఆయనకి సినిమాలో. అవును. కానీ ఎగిరే విమానం ఎక్కించాలనుకుంటాడు కొడుకుని. భూమి మీదే నడవలేని వ్యక్తి ఆకాశంలో ఎగురుతున్న విమానం ఎక్కించడం కోసం పడిన తండ్రి కథని ఆ కథ అంటే అందులో మేము అనుకున్న, ఆయన డైరెక్టర్ అనుకున్నటువంటి శివప్రసాద్ యానాల్ గారు అనుకున్నటువంటి మోటో అది. అలాగే ఈ కథ మొత్తాన్ని కూడా బయటకు వస్తే ఒక మోటో ఉంటుంది, ఓ యూఎస్బీ ఉంటుంది. అంటే ఏంటిరా, ఎందుకు ఈ కథ ఇలా రౌండ్ అప్ అయిందంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఏదో వచ్చారు కదా అని ఏడిపించి పంపించారు, ఎందుకు ఏడ్చామో కూడా రీజన్ ఉంటుంది. ఓకే. ఎందుకు ఏడవాలో కూడా ఉంటుంది.